తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి ప్యానెల్ విజయం సాధించారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్పై జితేందర్ రెడ్డి 43 ఓట్లతో గెలుపు సాధించారు. చాముండేశ్వర్కు కేవలం 9 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా బాబురావుపై మల్లారెడ్డి 42 ఓట్లతో గెలుపు దక్కించుకున్నారు. గత నెల 21న ఎన్నికలు జరగగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్టే ఉండడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎన్నికల అధికారి ఈరోజు ఓట్ల లెక్కింపు చేశారు. బండి తీస్తాడు. ఓకే ఓకే ఉన్నా ఓకే తేదీ మే 2024 రోజున ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారిని, తర్వాత గణేష్ రామావత్ రవిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా నియామకం చేసి ఎంతో గౌరవప్రదంగా నిర్వహించుకోదలిచిన యొక్క అసోసియేషన్ ఎన్నికలను సంబంధం లేని వ్యక్తులు నానా రకాలుగా కోట్లలో పనికిరాని వాద్యాలు వేసి కాలయాపన చేసి ఈ యొక్క ఒలింపిక్ అసోసియేషన్ సంఘం యొక్క గౌరవ ప్రతిష్టలను మంటగలిపే ప్రయత్నం చేయడమే జరిగింది తప్ప ఇది నిజానికి పోటీ కాదు. ఇందులో ఆర్గనైజింగ్ సెక్రటరీలు సంబంధం లేని ఎన్నడూ ఆ సంఘాలకు ఎంపిక కాని వ్యక్తులు పోటీ చేయడం వల్ల మేము కొన్ని అనివార్య కారణాలను అసంబద్ధమైనటువంటి కారణాలతో ఇది కాలయాపన జరిగి ఎన్నికలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎన్నికలు గత నెల 21వ తేదీన ఎన్నికలు నిర్వహించాం. దానికి అనుగుణంగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్టే వెకేట్ అయిన తర్వాత ఇవాళ కౌంటింగ్ చేయడం లెక్కించడం జరిగింది. దాంట్లో జితేందర్ రెడ్డి గారు అధ్యక్షులుగా, నేను జనరల్ సెక్రటరీగా, సతీష్ గౌడ్ గారు ట్రెజరర్గా ఎంపిక కావడం జరిగింది. ఇది నిజానికి పోటీయే లేదు, మొత్తం మా ప్యానల్ అంతా యునానిమస్గా ఎంపిక కావడమే జరిగింది.